హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూనివర్సలైజేషన్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్కి సంబంధించి చూద్దాం. సమానత్వం. సమానత్వం అంటే విద్యలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడాన్ని సమానత్వం అంటారు. సమాన విద్యా అవకాశాలు అనే భావన సందర్భాన్ని బట్టి మారుతుంది. సమాన విద్యా అవకాశాలు అంటే అందరికీ ఒకే విధమైన విద్యా అవకాశాలు కల్పించడం కాదు, ప్రతి వ్యక్తి తన అభిరుచి అవసరాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే ఏర్పాట్లు చేయడాన్ని సమాన విద్యా అవకాశాలు అంటారు. సమాన విద్యా అవకాశాలు అంటే ఏంటి? అందరికీ ఒకే విధమైన విద్య కాకుండా ఎవరికి ఏ ప్యాషన్ ఉందో దాన్ని బట్టి ఆ విధమైన సమాన విద్యా అవకాశాలు ఇవ్వడం అన్నమాట. విద్యలో సమాన అవకాశాలు లేకపోవడానికి కారణాలు చూస్తే విద్య ప్రైవేటైజేషన్ కావడం, కుటుంబ ఆర్థిక వాతావరణంలో భేదం ఉండటం, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్లో తేడాలు ఉండటం, విద్యా రంగానికి నిధులు పడిపోవడం, మాతృభాషలో విద్య జరగకపోవటం, జనాభా ఎక్కువ మంది పేదరికంతో బాధపడటం, స్త్రీ విద్య పట్ల ఛాందస భావాలు నేటికి కొనసాగటం, అనేక పాఠశాలల్లో కనీస విద్యా సౌకర్యాలు లేకపోవడం, సమాజంలో బాలికల విద్య పట్ల ఉదాసీన వైఖరి ఉండటం, అన్ని విద్యా దశల్లో పాఠ్య ప్రణాళిక పురుష పక్షపాతంగా ఉండటం, కిటకిటలాడే క్లాస్ రూమ్లతో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎక్కువగా ఉండటం, సమాజంలో బలమైన వర్గాల వారు సామాన్యులు విద్య నొందటానికి ఇష్టపడకపోవడం. విద్య అందరికీ సమానంగా, యూనివర్సలైజేషన్ అంటే ఏంటి? అందరికీ ఈక్వల్గా అనమాట దాని అర్థం. ఉండకపోవడానికి రీజన్స్ చూసినట్లయితే ప్రైవేటైజేషన్ చేయడం, కుటుంబంలో సిచ్యువేషన్స్ లైక్ ఎకానమికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండకపోవడం, ఆర్థిక పరిస్థితులు కానీ, ఇంకా విద్యా రంగానికి నిధులు సరిగ్గా ఇవ్వకపోవడం, మాతృభాషలో మదర్ టంగ్లో లాంగ్వేజ్ చెప్పకపోవడం. ఇట్లాంటివి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ రీజన్స్ని బట్టి నెక్స్ట్ ఏం చేశారంటే సమాన విద్యావకాశాల నాణ్యత కల్పనకు కొఠారి కమిషన్ 1964 to 68 మధ్యలో కొన్ని సూచనలు చేసింది. చెప్పిన కదా ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ అని. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలి, ప్రాథమిక స్థాయిలో ఉచితంగా పుస్తకాలు పంచిపెట్టాలి, వికలాంగుల పిల్లలకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పించాలి, ట్యూషన్ ఫీజును రద్దు చేసి ప్రాథమిక విద్య ఉచితంగా జరపాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, గిరిజనులకు వారి ప్రాంతాల్లోని వారి భాషలోనే విద్యను అందించాలి, మాధ్యమిక ఉన్నత విద్యా స్థాయిలో పుస్తక బ్యాగుల పథకాన్ని ప్రారంభించాలి, మాధ్యమిక స్థాయిలో కూడా ట్యూషన్ ఫీజును రద్దు చేసి ఉచితంగా విద్యను నేర్పాలి, ప్రతిభావంతులైన విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలి, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని విద్యార్థులకు సమాన విద్యావకాశాలు ఉండే విధంగా విద్యా సంస్థలను స్థాపించాలి, పేదరికం విద్యార్జనకు అడ్డంకులు రాకూడదు, ఈ అడ్డంకులను తొలగించడానికి ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచాలి, వృత్తి సాంకేతిక పాఠశాలల్లో 30% విద్యార్థులకు వృత్తి, సాంకేతిక కళాశాలలో 50% విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి, దేశంలో అత్యధిక ప్రతిభ గల 500 మంది విద్యార్థులను గుర్తించి వారు విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలి. ఈ కొఠారి కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వాలి వాళ్ళు రావడానికి పోవడానికి, దాంతోపాటు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి, అట్లయితే బుక్స్ కొనుక్కోవడానికి ఎకానమికల్ వాళ్ళు స్ట్రాంగ్ ఉండకపోయినా చదువుకోవడానికి బాగుండటానికి, వికలాంగుల పిల్లలకి మాత్రం విద్యా సౌకర్యాలు కల్పించాలి, ట్యూషన్ ఫీ అట్లాంటిది ఏం ఫీ ఉండొద్దు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ విద్య కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గిరిజన ప్రాంతం వాళ్ళు ఇక్కడికి రావడం కష్టంగా ఉంటుంది, వాళ్ళ ప్రాంతాల్లోనే విద్యను అందించాలి, వాళ్ళ లాంగ్వేజ్లోనే, మాధ్యమిక ఉన్నత విద్యా స్థాయిలో పుస్తకాల బ్యాంకుల పథకాన్ని కూడా ప్రారంభించాలి, దాంతోపాటు ఈ ట్యూషన్ ఫీజును రద్దు చేసి ఉచితంగా విద్యను చెప్పాలి, ఇంకా కొందరు బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇంకా ఎక్స్ట్రా బుక్స్ కొనడానికి కూడా కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలి, డబ్బులు ఇవ్వడం కానీ ఏమన్నా. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు ఉండే విధంగా విద్యా సంస్థలు ఉండాలి, ఇంకా 30% విద్యార్థులకు వృత్తి, ఇంకా సాంకేతిక కళాశాల 50% విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి, 500 మంది దేశంలోనే అత్యధిక ప్రతిభ గల 500 మందికి స్కాలర్షిప్ ఇవ్వాలి, ఇంకా ఫారెన్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా హెల్ప్ చేయాలన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కొఠారి కమిషన్ ద్వారా సమానంగా ఉండటానికి యూనివర్సలైజేషన్ కోసం వాళ్ళు ఇచ్చిన సలహాలు. దాని తర్వాత సమాన విద్యావకాశాల కల్పనకు ఆచరణ కార్యక్రమం 1992 ముఖ్య ప్రతిపాదనలు. 1992లో కూడా కొన్ని ప్రతిపాదనలు చెప్పారు. అవేంటి అంటే గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి, మైనారిటీల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, +2 స్థాయిలో వృత్తి విద్యను పరిచయం చేయాలి, SC/ST బాలికల విద్యను ప్రోత్సహించాలి, వికలాంగులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి, లింగ వివక్ష లేకుండా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి, పాఠశాలలు లేని ప్రాంతాల్లో స్వచ్ఛంద పాఠశాలలను ప్రోత్సహించాలి, బాలికలను ఆకర్షించడానికి పాఠశాలలో స్త్రీ ఉపాధ్యాయులను
నియమించాలి. సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలలో వెనుకబడిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమని చెప్తున్నారు? ఎస్సీ ఎస్టీ బాలికలకు విద్యను ప్రోత్సహించాలి, వికలాంగులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి, లింగ వివక్ష ఉండొద్దు, లేడీ టీచర్స్ని కూడా పెట్టాలి. సో ఇవన్నీ చెప్తున్నారు. కుల మత వర్గ లింగ ప్రాంత భేదాలు లేకుండా కనీస అభ్యసన స్థాయి చేకూర్చేటట్లు చూడాలి. ఇంకా 1995 నాటికి అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలి. సో 1995 అయ్యే టైం వరకు ప్రతి జిల్లాలలో నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలి అని. సో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమాన్ని విస్తృతపరిచి 2000 ఇయర్స్ నాటికి సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించాలి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది ఒక కార్యక్రమం. సో దానికి 2000 ఇయర్స్ నాటికి సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించాలి. ప్రాథమిక విద్యను నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించేటప్పుడు షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇవన్నీ దాంతోపాటు సమాన విద్యావకాశాల కల్పనకు నూతన విద్యా విధానం 1986 ఏం చెప్పింది అంటే బాలికల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి, జాతీయ సమైక్యత భావ సమైక్యతను ప్రోత్సహించుటకై సామాన్య పాఠశాలలు రూపొందించాలి, వికలాంగులకు మానసికంగా వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక విద్యా సదుపాయాలు కల్పించాలి, వెనుకబడిన తరగతుల విద్యార్థులు ప్రత్యేకంగా గిరిజన విద్యార్థులు విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి, ప్రాంతాల మధ్య విద్యా ప్రగతిలో గల తేడాలను సరిదిద్దాలి, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. సో ఇప్పుడు కొఠారి కమిషన్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొని వచ్చింది, దాని తర్వాత 1992 కొన్ని ప్రతిపాదనలు తీసుకొని వచ్చింది, దాని తర్వాత 1986 కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఫస్ట్ ఏంటి? యూనివర్సలైజేషన్, సమానంగా విద్య ఉండడానికి కారణాలు ఏంటో చూసినాం. దాని తర్వాత ఆ కారణాలను బట్టి ఈ కమిటీస్ తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఏంటి అని చూసినాం. దాంతోపాటు సమాన విద్యా అవకాశాల కల్పనకు కేంద్రం తీసుకున్న చర్యలు, ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చినాక మరి ఏం చర్యలు తీసుకుంది అని చూసినట్లయితే పాఠ్య పుస్తకాలలో లింగ వివక్ష లేకుండా చర్యలు తీసుకుంది, పాఠశాలలను కిలోమీటర్ దూరంలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటుంది, మహిళల ఉన్నత విద్య కోసం మహిళా విశ్వవిద్యాలయాలు స్థాపించింది. మహిళా విశ్వవిద్యాలయం స్థాపించింది. దాంతో 73rd, 74th అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా విద్యను స్థానిక సంస్థలకు బదలాయించింది. అంటే రూరల్ ఏరియాస్కి కూడా విద్యను అందించే విధంగా 73rd, 74th అమెండ్మెంట్ ప్రకారం కూడా చేసింది. దాంతోపాటు గ్రామీణ పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధికి రాజ్యాంగంలో రక్షణ కల్పించింది. రాజస్థాన్లో లోక్ జంబీష్ శిక్షా కార్మిక పథకాలకు, బీహార్ విద్యా పథకానికి సహాయం చేసింది. ప్రాథమిక విద్యా వ్యాప్తికి 1994లో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలలో హాజరు పెంచడానికి అంటే అటెండెన్స్ శాతం పెంచడానికి 1995లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించింది. ప్రాథమిక పాఠశాలలో కనీస విద్యా సౌకర్యాల కోసం 1987లో నల్లబల్ల అదే బ్లాక్ బోర్డ్ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం. నెక్స్ట్ అందరికీ విద్య అందాలనే లక్ష్యంతో 1989లో జాతీయ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1988 జాతీయ అక్షరాస్యత దళాన్ని స్థాపించి వయోజన అక్షరాస్యత కోసం చర్యలు తీసుకుంటుంది. ఉన్నత విద్యను ప్రజాస్వామీకరించాలనే లక్ష్యంతో 1985లో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మహిళల సమానత కోసం విద్య అనే నినాదంతో గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో మహిళా సమైక్య పథకాన్ని ప్రోత్సహించింది. నవోదయ పాఠశాలల ప్రారంభం, విస్తరణ, కరెస్పాండెంట్ కోర్సుల ప్రారంభం. సో వీళ్ళందరూ ఇచ్చిన దాని ప్రకారం కొన్ని చర్యలు అయితే తీసుకుంది. ఏంటంటే లింగ వివక్ష లేకుండా, జెండర్ చూడకుండా, అమ్మాయి అబ్బాయి అనేది చూడకుండా చూసుకున్నది. దాంతోపాటు కిలోమీటర్ దూరంలో చర్యలు పాఠశాలలు దగ్గరగా, ఇప్పుడు రూరల్ స్కూల్ ఇప్పుడు చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి కదా 5th క్లాస్ వరకు, అట్లాంటివి 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. 5 కిలోమీటర్స్లో మాధ్యమిక స్కూల్స్ ఉండాలి. సో అట్లాంటి దూరాన్ని బట్టి కూడా స్కూల్స్ పెట్టడం స్టార్ట్ చేసిళ్ళు. మహిళల కోసం స్పెషల్గా మహిళా విశ్వవిద్యాలయాలు పెట్టేసిళ్ళు. ఇంకా 73rd, 74th అమెండ్మెంట్ ప్రకారం ఇంకా విద్యను రూరల్ ఏరియాస్కి కూడా అందించింది. గ్రామీణ పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలలు స్టార్ట్ చేసింది. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా రాజ్యాంగంలో రక్షణ కల్పించింది. రాజస్థాన్ కొన్నిటికి హెల్ప్ చేసింది. ఇక 1995లో మిడ్ డే మీల్స్ వచ్చినాయి. సో లంచ్ స్కూల్లో పెట్టిస్తారు కదా, సో అది. సో ప్రాథమిక పాఠశాల కనీస విద్యా సౌకర్యాల కోసం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కూడా తీసుకొని వచ్చింది. జాతీయ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా చాలా స్టార్ట్ చేసింది అనమాట. నవోదయ స్కూల్స్ని విస్తరించడం, కరెస్పాండెంట్ కోర్సులు ప్రారంభించడం, అవన్నీ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఈ ఎడ్యుకేషన్ యూనివర్సలైజేషన్ చేయడం కోసం ఇవన్నీ చేసింది అన్నట్టు. సమాన విద్యా అవకాశాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటుందని మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మనకు తెలంగాణ 2014లో వచ్చింది. అంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్లోనే భాగం కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సరేనా. పిల్లలకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించింది.
తీసుకున్న చర్యలు ఇవి. ఇంతసేపు తీసుకుందాం అనుకుంది, ఆ ప్రతిపాదనలకు తీసుకుంది. ఇప్పుడు తీసుకున్న చర్యలు ఏంటంటే పిల్లలకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించింది, పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుంది, గిరిజన ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలను స్థాపించింది, 348 ఉన్నత పాఠశాలలు వృత్తి విద్యా కార్యక్రమాలు అమలు చేస్తుంది, స్త్రీల విద్యాభివృద్ధి కోసం ఆడపిల్లల సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది, సార్వత్రిక విద్యను సాధించడానికి ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించింది, గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభా పాఠవాలు గల పిల్లల కోసం నివాసిక పాఠశాలను కూడా ప్రారంభించింది, పాఠశాలలో వృధా నిలుపుదలను నివారించడానికి స్తబ్దరహిత విద్యా పథకాన్ని 1971లో ప్రారంభించింది, గ్రామీణ విద్యావసరాలు తీర్చడానికి పోచంపల్లిలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది, అసలే బడికి వెళ్ళని కొంతకాలం వెళ్ళి మధ్యలో మానేసిన ఎస్సీ వెనుకబడిన పిల్లల కోసం మళ్ళీ బడికి కార్యక్రమానికి ప్రారంభించింది, రాష్ట్రంలో 97% ఆవాసాలకు ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఏమేం చేసింది? గ్రామీణ ప్రాంతాల్లో అంటే బాగా చదువుకునే పిల్లల కోసం నివాసిక పాఠశాలను ఏర్పాటు చేసింది, దాంతోపాటు వృధా నిలుపుదల అంటే కొందరు మానేసిన వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ కోసం స్తబ్దరహిత విద్యా పథకాన్ని 1971లో స్టార్ట్ చేసింది అన్నట్టు. గ్రామీణ విద్యా అవసరాలు తీర్చడానికి పోచంపల్లిలో స్వామి రామానంద తీర్థ ఈయన ఏం చేసిండు, గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిండు. ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఇక బడికి అస్సలకే పోకుండా కొంతకాలం వెళ్ళి మానేసిన వాళ్ళ కోసం మళ్ళీ బడికి అనే కార్యక్రమం తీసుకుమెచ్చులు. రాష్ట్రంలో 97% ఆవాసాలకు ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది, విద్యలో సమాన అవకాశాల కల్పనకు సార్జెంట్ నివేదిక 1944లోని సార్జెంట్ నివేదిక ఏం చెప్పిందంటే ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాల సరఫరా, ఉచిత విద్య అందించడం, వైద్య సహాయం, వాళ్ళకి వైద్య సహాయం చేస్తూ ఫ్రీగా విద్య అందిస్తూ ఉపకార వేతనాలు అంటే లైక్ స్కాలర్షిప్స్ అవన్నీ ఇస్తూ మిడ్ డే మీల్స్ ఇస్తూ ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం అని చెప్తారు. సో సమాన విద్యా అవకాశాల కోసం భారత రాజ్యాంగంలో కల్పించిన రక్షణలు. ఇప్పుడు ఆర్టికల్స్ మన ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కోసం మనం ఆర్టికల్స్లో ఏమేమి ఉన్నాయి? ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మళ్ళీ చూడండి, ఈ పార్ట్ మిస్ అవ్వకుండా. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. ఆర్టికల్ 15 ప్రకారం సామాజికంగా విద్యా విషయంగా వెనుకబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రకారం చూసినట్లయితే స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలి. ఆర్టికల్ 21A ప్రకారం 6 to 14 years పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలి, అది వారి హక్కు అన్నమాట. ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధన నిషేధం. ఆర్టికల్ 29 ప్రకారం అల్పసంఖ్యాకులు వారి మతాన్ని, సంస్కృతిని, లిపిని కాపాడుకోవచ్చు. ఆర్టికల్ 30 ప్రకారం అల్పసంఖ్యాకులు విద్యాలయాలు స్థాపించవచ్చు. ఆర్టికల్ 45 ప్రకారం 6 to 14 years గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఆర్టికల్ 46 ప్రకారం వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. ఆర్టికల్ 350A ప్రకారం ప్రాథమిక దశలు మాతృభాషలోనే బోధించాలి. ఆర్టికల్ 351 ప్రకారం జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. మళ్ళొకసారి క్లారిటీగా చూస్తే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరూ ఈక్వలే అని చెప్తుంది. ఆర్టికల్ 15 ఏమో సామాజికంగా ఇక విద్య పరంగా కానీ వెనుకబడిన వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకు స్పెషల్గా ఏర్పాట్లు తీసుకోవాలనుకుంటే చెప్తుంది. ఆర్టికల్ 15 ఏమో స్త్రీ విద్య కోసం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తుంది. 15 క్లాస్ 3 అది కూడా ఓకేనా. 15 ఏమో సామాజికంగా విద్యా విషయాలు వెనుకబడిన వాళ్ళకి చెప్తుంది. క్లాస్ 3 ఏమో స్త్రీల కోసం స్పెషల్గా చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏమో ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్తుంది. 21A ఏమో 6 to 14 years పిల్లలు ప్రాథమిక హక్కు, అది వారి హక్కు. 21A చాలా ఇంపార్టెంట్, అది వారి హక్కు అని చెప్తుంది. 28 ఏమో ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన నిషేధం, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో అంటే క్రిస్టియానిటీ, హిందూ, ముస్లిం ఇట్లా చెప్పొద్దు, వాటి మత ప్రచారాలు లాంటిది ఏం చేయొద్దు. ఆర్టికల్ 29 ప్రకారం అల్పసంఖ్యాకులు వారి మతాన్ని, సంస్కృతిని, లిపిని కాపాడుకోవచ్చు. 30 ప్రకారం అల్పసంఖ్యాకులు విద్యాలయాలను స్థాపించుకోవచ్చు. ఆర్టికల్ 45 ప్రకారం ఇది కూడా ఇంపార్టెంట్, 6 to 14 years గల పిల్లలు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు విద్యను అందించాలి. 46 ఏమో వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. 350A ప్రాథమిక దశలో మాతృభాషలోనే చెప్పాలి, అట్లయితే వాళ్ళకు అర్థమవుతుంది ఈజీగా కాబట్టి. 351 ఆర్టికల్ ప్రకారం జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. హిందీ అనేది జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. సో స్త్రీలకు కూడా సమాన విద్యా అవకాశాలు కల్పించాలి. ప్రాచీన భారతదేశంలో స్త్రీలకు పురుషులతో సమానంగా విద్యా అవకాశాలు ఉండేవి. వేదాలు పురుషులతో
సమానంగా వల్లించడం చర్చించడం జరిగేది. కాలక్రమేణా పురుషాధిక్యత పెరిగి స్త్రీలు ఇంటికే పరిమితమయ్యారు. 1951లో అక్షరాస్యత 7.93% మాత్రమే, అది 1991 నాటికి 39.42% అయింది. 2001 ప్రకారం స్త్రీల అక్షరాస్యత 54.16% మాత్రమే, పురుషులది 75.85%. సో సమానత్వం అంటే ఇప్పుడు గర్ల్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో గర్ల్స్లో ప్రాచీన భారతదేశంలో స్త్రీలకు పురుషులతో సమానంగా ఉండేయంట విద్యా అవకాశాలు. వేదాలు పురుషులతో సమానంగా వల్లించేవాళ్ళు, చర్చించారు, ఇదంతా జరిగేదన్నమాట. కాలక్రమేణా పురుషులు అంటే వాళ్ళకు స్త్రీలు ఇంటికే పరిమితమై వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట స్టడీకి సంబంధించి. సో 1951లో ఈ అక్షరాస్యత చూస్తే 7.93% మాత్రమే ఉండేది. 1991లో 39.42 అయింది గర్ల్స్కి. 2001 ప్రకారం చూస్తే 54.16 మాత్రమే ఉంది. పురుషులేమో 75.85% ఉన్నారు. సో ఈ విధంగా ఉంది. విద్య విషయంలో స్త్రీల అసమానతకు గల కారణాలు. మరి స్త్రీలకు ఎందుకు ఎంత తగ్గిపోతున్నారంటే మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు, పేదరికం, నిరక్షరాస్యతకు ముఖ్య కారణం. బాలుర కంటే బాలికలు త్వరగా పరిపక్వం కావటం, స్త్రీలు అబలలు, విద్య నేర్వడానికి శ్రమించలేరు అనే భావన, వరకట్న ప్రభావం, బాలికల విద్యపై ఖర్చు వృధా అనే భావన, కులాచారాలు స్త్రీలను విద్య వైపుకు పోకుండా పూర్తిగా నిరోధించాయి. బాలికలకు ప్రత్యేక పాఠశాలలు తక్కువ, ప్రత్యేక ప్రణాళికలు లేవు. బాలికలకు వయస్సు వచ్చిన తర్వాత పాఠశాలలకు పంపరాదనే భావన, ప్రకృతిరీత్యా కూడా శారీరక సౌష్ఠవంతో స్త్రీ పురుషులతో సమానురాలు కాదనే భావన. సో ఈ అన్ని రీజన్స్తోని స్త్రీలు వెనుకపడడానికి కారణాలు అనమాట. సో ఇప్పుడు స్త్రీల గురించి ఎందుకు ఇంపార్టెన్స్ అని అంటే, యూనివర్సలైజేషన్ అంటే అందరికీ సమానంగా ఉండడం అంటే ఏంటి, ఇప్పుడు పెద్దగా ఏంటి గర్ల్స్ బాయ్స్కి డిఫరెన్సే కదా చూసుకోవాల్సింది. సో అందుకే గర్ల్స్ కోసం అసలు ఏమేమి కమిటీస్ తీసుకొచ్చినాయి అనేటివన్నీ కావాలి. సో దానికోసం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం కంటెంట్ ఉంది, అది స్త్రీలకు సంబంధించి, అంటే లైక్ స్త్రీలకు ఏమేమి అవకాశాలు వచ్చినాయి, ఎక్కడి దాకా వచ్చింది అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనం అదంతా చూసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ట్ టీచర్ ఛానల్. దాంతోపాటు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.